వారు ప్రియాలోలుడై మరో లోకంలో ఆనందంగా విహరిస్తున్నారు. నాకసలు శ్రావణ్ని పరిచయం చేసింది ఆ దీప్తికి వదిన ధరణి. దీప్తి ఫోన్ చేస్తుందేంటి? మేమింకా రాలేదని ఫోన్ చేస్తున్నట్టుంది. బర్త్డే బేబీ. అన్నయ్య లేకపోయేసరికి బోర్ కొడుతుందేమో. 1 minute. హలో, దీప్తి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుకు సర్వనాశనమైంది. ముందు నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏంటి దీప్తి? నువ్వింకేం మాట్లాడొద్దు. అర్జెంటుగా నా ముందుండాలి. రా, అంతే. అసలేం జరిగిందో చెప్పు దీప్తి. ఇది ఫోన్లో చెప్పేది కాదు. నా సంసారం సత్తుబండలేదని చెప్తున్నాను కదా. ఇంకా వివరాలు అడుగుతావే? రా ముందు. రా, అంతే. ఈ బర్త్డే నాకు డెత్ డే అయింది. ఏంటి దీప్తి ఆ మాటలు? రాత, నా తలరాత. దీప్తి, 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 ఏంటిది? బతుకు బండలైంది, సంసారం సర్వనాశనమైంది అంటుంది. కొంపదీసి శ్రావణ్ ప్రియుల ప్రేమ విషయం దీప్తికి తెలిసిందా? నో, తెలియడానికి వీలేదు. ఆదిత్య గారికి ఈ విషయం అసలే తెలియకూడదు. ఎక్కడున్నారీనా? ఆదిత్య గారితో అర్జెంటుగా వెళ్ళాలన్నాను అనుకో, తను వస్తానంటారు. నా ఊహ నిజమైతే ఆదిత్య గారికి ఈ విషయం తెలుస్తుంది. శ్రావణ్ని నరికి పోగులు పెడతారు. అమ్మో, నేనే ముందెళ్ళి ఎలాగోలా ఆదిత్య గారికి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలి. దీప్తికి కూడా ఆదిత్య గారికి చెప్పనివ్వకుండా నచ్చ చెప్పాలి. ఎంత ధైర్యం నీకు? నా కంపెనీలో పనిచేస్తూ నా ఇంటికే కన్నం వేయాలని చూస్తావా? మంచి నటించి ఇంత వంచనకి పాల్పడతావా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వెంత దుర్మార్గురాలు అని, ఇంత బుద్ధి తక్కువ దానివని, నీచమైన ప్రవర్తన నీ తెలియక నేను నా కూతురికి ట్యూషన్ టీచర్గా కూడా పెట్టాను. ఎంతకాలం నుంచి నడుస్తుంది? పెళ్ళైన వాడి జీవితంలోకి ప్రవేశించి నా చెల్లెల కాపురంలో నిప్పులు పోయాలని చూస్తావా? బతకనివ్వను. నిన్ను ఆ శ్రావణ్ గాడిని చంపి పారేస్తాను. నన్ను తప్పించుకుని వాడు ఎంత దూరం పారిపోతాడో చూస్తాను. ముందు నీ అంతు తెలిసి అప్పుడు వాడి సంగతి తెలుస్తాను. చెప్పు, చెప్పు. శ్రావణే కదా? అంత కరెక్ట్గా ఇలా చెప్పావత్తా? ప్రయోగించిన పావు మాట్లాడాక వాటాదారేగా మిగిలేది శ్రావణే. నువ్వు ముందు మాట్లాడి తర్వాత నాకివ్వు. ముందే నేను హలో అంటే అతనికి హార్ట్ అటాక్ రావచ్చు. చెప్పు శ్రావణ్. చెప్పు శ్రావణ్ అని కూల్గా అడిగావు, కానీ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందక్క. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా గుండె దడదడా కొట్టేసుకుంటుందక్క. ఏమైంది శ్రావణ్? నేను ప్రియా రిసార్ట్లో బావకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయామక్క. వాట్? బావకి దొరికిపోయారా? ఎలా? నా కర్మ, నా బ్యాడ్ టైం. నాకు ప్రియ ఫోన్ చేసి నేను జంప్ అయ్యాను, కానీ ప్రియ బావకి దొరికిపోయిందక్క.
ఉందో చంపేశాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. వచ్చినా చావే, రాకపోయినా తిండికి లేక చావే. ఎటు చావు తప్పేలా లేదు. చచా, ఏం మాటలవి? మాటలేటక్క మాటలు. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే లైఫ్ క్లోజ్ అయినా నా డెడ్ బాడీ కనిపిస్తుంది. శ్రావణ్, నువ్వు అలా మాట్లాడుకో. నేను అత్తయ్యతో మాట్లాడిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్యతోనా? భయపడకు, నేను కాస్త ఫేవర్ చేసుకున్నానులే. ఇదిగో మాట్లాడు. శ్రావణ్, అత్తయ్య గారు, ఏమైంది? లేక మాటల్ని బట్టి చూస్తే నువ్వేదో ప్రమాదంలో ఇరుక్కున్నట్టు అనిపిస్తోంది. మామూలు ప్రమాదం కాదత్తయ్య, ప్రాణాల మీదకి వచ్చింది. అంత డేంజర్ ఏంటి? ఏం చెప్పంటారు అత్తయ్య, ఏదో సరదాకొస్తే నా చావుకొచ్చింది. విషయం వివరంగా చెప్పు. అయితే నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయ్. ఇంటికా? ఏమత్తయ్య, నా చావు కళ్ళారా చూడాలని సరదాగా ఉందా? నాకలాంటి సరదాలేం లేవు. నువ్వు భయపడేట్టుగా ఏం జరగదు ఇక్కడ. ఏం జరగదేంటత్తయ్య, ఏం జరగదు. బావ కంట పడ్డాను, కథమే. హ్మ్, నువ్వు భయంతో అలా అనుకుంటున్నావు. జరిగేది అదే అన్న భయం అత్తయ్య. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. నీకేం జరగదని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నిన్ను ఆదిత్య ఏమనకుండా చూసే బాధ్యత నాది. ధైర్యంగా ఇంటికి రా. నిజమా అత్తయ్య? నిజమే. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. అత్తయ్య, నువ్వు వచ్చింది నా ప్రాణాలు కాపాడడానికే అని నాకు అర్థమైంది. వస్తున్నాను అత్తయ్య, వెంటనే వస్తున్నాను. బతికితే పునర్జన్మనిచ్చిన తల్లివతో. అదేంటత్త, శ్రావణ్ని రమ్మన్నా? బావ శ్రావణ్ని ఏమనుకుంటా ఎలా చేస్తావు? ఓ, చెప్పావు కదా, నో ఆడియో, ఓన్లీ వీడియో. ప్లీజ్ దీప్తి. వద్దు, నన్ను తాకొద్దు. నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. నువ్వు తాకితే ఒళ్ళు జలధరిస్తోంది. పో పో అవతలికి. నేను వాళ్ళ విషయం దాచడం తప్పే, కానీ దురుద్దేశంతో కాదు, నీకు కీడు తలపెట్టాలని కాదు. అదే నేను చేసిన తప్పైతే నన్ను ఈ ఒక్కసారికి క్షమించు. నన్ను ద్వేషించొద్దు ప్లీజ్. అన్నయ్య, ఇప్పటికీ చాలా పొద్దుపోయింది, భోజనం చేయండి. నీ మీదుంచి నమ్మకాన్నే చంపేసిందానివి. ఇంకా ఏ నమ్మకంతో నువ్వు తెచ్చిన అన్నం తింటాననుకున్నావు? చేసిన ద్రోహం తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. విసిగించుకో, వెళ్ళవతలికే. మీరు భోజనం చేశాకే నేను వెళ్తాను, తినండి. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు?